ఈరోజు పరిణామాలు చూస్తూ ఉంటుంటే సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి అక్కడ కల్తీ జరిగిందని ఒప్పుకుంటే మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష హోదా కూడా లేని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో యాత్రల పేరుతో పరామర్శల పేరుతో ఈ లడ్డు వివాదాన్ని పక్కదోవ పట్టించే విధంగా ఆయన ప్రవర్తన కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నిన్న జోగి రమేష్ గారి ఇంట్లో మన మాజీ మంత్రులు రోజా గారి కానివ్వండి, జోగి రమేష్ గారు కానివ్వండి, వాళ్ళ సంభాషణలో అన్ని ఛానల్లో చూసాం. తిరుపతి లడ్డు ఫ్రాడ్ జరిగిందని చెప్పి వాళ్ళ నోటితో వాళ్లే ఒప్పుకున్నారు. భగవంతుడి మీద మీరు చేసిన కుట్రలు కుతంత్రాలు 230 కోట్లు చిల్లర మీరు దోపిడీ చేసి ప్రజలకి ఏమి సమాధానం చెప్తారు? ఒక పక్కనేమో జరగలేదంటున్నారు, ఒక పక్కనేమో జరిగిందని మీలో మీరు ఆనందపడుతున్నారు. మీరా హిందూ మనోభావాలను కాపాడేది? ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ మొహాన్ని ఉమ్మేసే రోజులు వచ్చినాయి. దోపిడీ దొంగల ముఠ అండి ఇది. దానికి ఏం కావాలో అన్ని వీళ్ళే అరేంజ్ చేసుకొని ఆ కంపెనీతో లాలూచి పడి 230 కోట్లు దోచుకోవడానికి ఒక పామాయిల్, ఒక రసనాయాలు కలిపి వాటి ద్వారాగా లడ్డూలు తయారు చేసి తిరుపతి దేవస్థానం యొక్క పరువు ప్రతిష్టలు దెబ్బతీసి హిందూ మనోభావాలను దెబ్బతీసిన దుర్మార్గపు పరిపాలన గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు.